ఈరోజు మార్చి 8వ తారీఖు ఇక్కడ గొల్లెనపాడులో ఉన్న వైరా మండలం గొల్లెనపాడులో ఉన్నటువంటి ఆళ్ల శ్రీనివాసరావు గారి వ్యవసాయ క్షేత్రంలో ఉండటం జరిగింది. ఈ సూపర్ 7 విత్తనం ఇది మార్చి 8న ఫస్ట్ కోత జరుగుతూ ఉంది. ఇది 2 ఎకరాల్లో వేయటం జరిగింది. శ్రీనివాసరావు గారు రైతు మాటల్లో విందాం. శ్రీనివాసరావు గారు ఎలా ఉంది విత్తనం? చాలా బాగుంది. బాగుంది. కలర్ ఎట్లా ఉంది? కలర్ కూడా బాగానే ఉంది. ఎందుకంటే చాలా లేట్గా ఏరుతున్నాం కదా. చాలా బాగుంది. ఇప్పటికి ఈ 2 ఎకరాల్లో ఎకరన్నర మట్టికి ఏరి ఉన్నట్టుందిగా. ఎకరన్నరకి ఎన్ని కూలీలు అయినాయి? 400 పైన. 450. ఇంకా 150 అయితాయా? అంటే 600 కూలీలు అంటే మినిమం 50 క్వింటాలనే అవుతుంది. మళ్ళీ మిగిలిన కాయ ఎంత కావచ్చు? పచ్చికాయ 20 క్వింటాలు. 20 అంటే ఎకరానికి యావరేజ్గా ఒక 35 క్వింటాలు తేలుతుంది. మార్కెట్లో రేటు పోద్ది అనుకుంటున్నారా? తాలు ఏమైనా అయిందా? తాలు కాలేదు. చెట్టు ఎదిగిందా బాగా? ఎదిగింది. 5 అడుగుల దాకా. ఇది రైతులు సాటిస్ఫై అంత తృప్తి పడే అంత ఎత్తుగా ఉందా? బ్రాంచెస్ ఉన్నాయా కింద? ఉన్నాయి, బాగానే ఉన్నాయి. చెట్టు యొక్క లక్షణం అంటే రోగ నిరోధక శక్తి ఎలా ఉంది? చాలా రోగాన్ని తట్టుకునే శక్తి ఉంది బాగా. వైరస్లు ఏమైనా వచ్చినాయా? రాలేదు. విల్ట్ లేదు అసలు. యావరేజ్ వేసుకోదగిన విత్తనమైన రైతులందరూ పక్కాగా వేసుకోవచ్చు. ధన్యవాదాలు.